పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఈ వీడియోలో తెలంగాణలో గిరిజనులు, గిరిజన పోరాటాల గురించి తెలుసుకుందాం. తెలంగాణలో గిరిజనులు, గిరిజన పోరాటాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. తెలంగాణలో గిరిజనులు, గిరిజన పోరాటాలు. భారతదేశంలో దాదాపుగా 705 తెగలను షెడ్యూల్డ్ తెగలుగా ఎస్టీగా గుర్తించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎస్టీలు 8.6% కాగా తెలంగాణలో 9.34%. షెడ్యూల్డ్ తెగల ప్రజలు తెలంగాణలో మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 37%, అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 1.24% ఉన్నారు. తెలంగాణలోని గిరిజనుల్లో లంబాడీలు లేదా సుగాలీలు లేదా బంజారాలు అత్యధికంగా 64% ఉన్నారు. 1976లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 149 ద్వారా లంబాడీలను షెడ్యూల్ తెగల్లోకి చేర్చడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం 2015లో కైతి లంబాడ మరియు వాల్మీకి బోయ కులాలను ఎస్టీలో చేర్చడానికి చెల్లప్ప కమిషన్ను వేసింది. తెలంగాణలో ముఖ్యమైన షెడ్యూల్డ్ తెగల గురించి తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా గోండు, కోలాం, పరదాన్, తోటి, నాయక్పోడ్, బిల్లు తెగలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కోయ, నాయక్పోడ్, కొండరెడ్డి తెగలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా మేడారం ప్రాంతంలో కోయ తెగ ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా ప్రధానంగా చెంచు తెగ కనిపిస్తుంది. లంబాడి లేదా సుగాలి లేదా బంజారా, యానాది మరియు ఎర్కలి తెగలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనిపిస్తాయి. వెనుకబడిన గిరిజన తెగల అభివృద్ధి కోసం తెలంగాణలో 4 ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడీఏలు ఉన్నాయి. అవి చూసినట్టయితే, ఒకటి ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు ఐటీడీఏ, రెండవది ములుగు జిల్లాలో ఏటూరు నాగారం ఐటీడీఏ, మూడవది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం ఐటీడీఏ మరియు 4 నాగర్ కర్నూలు జిల్లాలో ప్రత్యేకంగా చెంచు గిరిజనుల కోసం మన్ననూరు ఐటీడీఏ. ఇటీవల తెలంగాణలో ఆదివాసీలు, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు, మైదాన ప్రాంతాల్లో నివసిస్తూ అభివృద్ధి సాధించిన లంబాడీలను షెడ్యూల్డ్ తెగల నుండి తొలగించి ఆదివాసీలకే పూర్తి రిజర్వేషన్లను అమలు చేయాలని పోరాటాన్ని చేపట్టారు. ఆదివాసీలకే పూర్తి రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాటాన్ని చేపట్టారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా గోండుల తిరుగుబాట్ల గురించి తెలుసుకుందాం. నిజాం పాలనకు వ్యతిరేకంగా గోండుల తిరుగుబాట్లు. నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ స్వేచ్ఛాప్రియులైన గోండులు 2 సార్లు తిరుగుబాటు చేసి సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. రాజ్గోండు తిరుగుబాటు. తెలంగాణలో తొలి గిరిజన సాయుధ పోరాటం
రాజ్గోండ్ తిరుగుబాటు, తెలంగాణలో తొలి గిరిజన సాయుధ పోరాటం. 1857లో రాజ్గోండ్ నాయకత్వంలో కొనసాగింది. సిపాయిల తిరుగుబాటు కూడా ఇదే సమయంలో జరగడం గమనార్హం. గిరిజన ప్రాంతాలపైన నిజాం మరియు ఆంగ్లేయుల ఆధిపత్యమును అంతం చేసి నిర్మల్ కేంద్రంగా స్వతంత్ర గోండ్వానా రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో రామ్జీ గోండు పోరాడాడు. ఈ పోరాటానికి రోహిల్లా నాయకుడైన అజీ రోహిల్లా పూర్తి మద్దతు ఇచ్చాడు. ఆంగ్లేయ సేనాని కల్నల్ రాబర్ట్ తిరుగుబాటును అణచివేసి రామ్జీ గోండ్తో పాటుగా 1000 మందిని నిర్మల్లోని మర్రి చెట్టుకు ఉరిదీశారు. ఈ చెట్టును నిర్మల్ వాసులు 1000 ఊరుల మర్రి అని పిలిచారు. కొమ్రం భీం తిరుగుబాటు. రామ్జీ గోండ్ స్ఫూర్తితో గోండు గిరిజన తెగకు చెందిన కొమ్రం భీం 1938 నుంచి 40 మధ్యలో నిజాం నిరంకుశ పాలనకు మరియు జాగీర్దార్ల దోపిడీకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు. కొమ్రం భీం 22 అక్టోబర్ 1901న సంకేపల్లి గ్రామం, కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చిన్ను మరియు సోంబాయి దంపతులకు జన్మించాడు. ఈ ప్రాంతంలో గోండు, కొలాం, పరదాన్, తోటి, నాయకపోడ్ గిరిజన ప్రజలు పోడు వ్యవసాయం ద్వారా జొన్నలు, కందులు మొదలైన పంటలు పండించేవారు. నిజాం ప్రభుత్వం పోడు వ్యవసాయం వలన అడవులు నాశనం అవుతున్నాయనే నెపంతో దీనిని నిషేధించింది. దీంతో జీవనోపాధి కోల్పోయిన పేద గిరిజనులు బీడు భూముల్లో వ్యవసాయం చేపట్టగా స్థానిక జాగీర్దారులు ఆ బీడు భూములు తమవని గిరిజనులను దోపిడీ చేసేవారు. కొమ్రం భీం సంకేపల్లిలో సాగు చేస్తున్న భూములను స్థానిక జాగీర్దారు స్వాధీనం చేసుకోవడంతో అతను సమీపంలోని సర్దార్పూర్లో స్థిరపడ్డాడు. అక్కడున్న బంజరు భూమిని కష్టపడి సాగులోకి తెస్తే ఆ భూమిని అక్కడి జాగీర్దార్ సిద్దికి దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నాడు. దీంతో కొమ్రం భీం జాగీర్దార్ దౌర్జన్యాన్ని అడ్డుకున్నాడు. అక్కడ జరిగిన ఘర్షణలో కొమ్రం భీం కొట్టిన దెబ్బలతో జాగీర్దార్ సిద్దికి పడిపోయాడు. ఇతను చనిపోయాడు అనుకొని కొమ్రం భీం నిజాం రాజ్యాన్ని వదిలి పారిపోయాడు. కొమ్రం భీం కొంతకాలం మహారాష్ట్రలోని చంద్రపూర్లో వితోబా అనే విప్లవవాది నడుపుతున్న ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశాడు. అక్కడ కొంతవరకు చదువుకొని వితోబా నుండి విప్లవ భావాలు నేర్చుకున్నాడు. బ్రిటిషు పోలీసులు వితోబాను అరెస్టు చేసి ప్రింటింగ్ ప్రెస్ను స్వాధీనం చేసుకోవడంతో కొమ్రం భీం అస్సాంకు పారిపోయాడు. అస్సాంలోని తేయాకు తోటల్లో 5 ఏళ్ల వరకు పనిచేసి అక్కడ పనిచేస్తున్న కూలీలను సంఘటితం చేసి సరైన వేతనాలు ఇవ్వాలని సమ్మె నిర్వహించాడు. 1938లో అస్సాం నుంచి తిరిగి వచ్చి జోడేఘాట్ అనే గిరిజన గ్రామంలో స్థిరపడి నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభించాడు. జల్ జంగల్ జమీన్ మరియు మన జెండా రగల్ జెండా అనే నినాదాలతో 12 గిరిజన గ్రామాలను కలిపి స్వతంత్ర గోండ్వానా రాజ్యాన్ని ప్రకటించాడు. వీటిలో బాబేజరీ, చాల్బడి, గోగెన్మోవాడ్, దేవుడిగూడ, కల్లేగాం, నర్సాపూర్, జోడేఘాట్, పట్నాపూర్, అంకుసాపూర్ మొదలైన గ్రామాలు ఉన్నాయి. గోండులతో పాటుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇతర గిరిజన తెగలు కూడా ఈ సాయుధ పోరాటంలో పాల్గొన్నాయి. కొమ్రం సూర్, ఏసు, కొండల్ రఘు, మవాదు పైకు, సుద్దులు మొదలైన వారు సాయుధ పోరాటంలో కొమ్రం భీంకు ప్రధాన అనుచరులు. కుర్దూ పటేల్ ద్రోహం చేసి నిజాం అధికారులకు కొమ్రం భీం గురించి సమాచారాన్ని అందించాడు.
ఆ ప్రాంతానికి తాలూక్దార్ అయిన అబ్దుల్ సత్తార్ బలగాలతో దాడి చేసి 8 అక్టోబర్ 1940న కొమ్రం భీంను మరియు అతని 13 మంది అనుచరులను చంపేశాడు. చనిపోయిన వారిలో కొమ్రం రఘు, రాజు, కొద్దు, గంగు, అత్రం భీం మొదలైన వారు ఉన్నారు. కొమ్రం పులిగా పిలువబడే ఈ వీరుడి సమాధి జోడేఘాట్లో ఉంది. హైదరాబాదులోని ప్రముఖ ఉర్దూ పత్రిక తిర్మాయిజ్ సంపాదకుడు సిరాజుల్ హసన్ ఈ పోరాటానికి మద్దతు ఇచ్చాడు. కొమ్రం భీం పోరాటం ముగిసిన తర్వాత నిజాం గిరిజన సమస్యలపైన హైమండార్ఫ్ కమిటీని నియమించాడు. హైమండార్ఫ్ నిజాం కళాశాలలో పనిచేస్తున్న ఆస్ట్రియా దేశానికి చెందిన మానవ శాస్త్రవేత్త. ఇతను తన కుటుంబంతో సహా గిరిజన గ్రామాల్లో ఉంటూ గిరిజన సంస్కృతి మరియు సమస్యలపైన లోతైన అధ్యయనం చేశాడు. తనకు ఆప్తుడైన గోండు యువకుడు లచ్చు పటేల్ పేరును తన కుమారుడికి పెట్టుకున్నాడు. గిరిజనులపైన అనేక పుస్తకాలు రచించాడు. అందులో ముఖ్యమైనవి ట్రైబల్ హైదరాబాద్, ద చెంచూస్, ద రాజ్గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్, ట్రైబ్స్ ఆఫ్ డెక్కన్, ట్రైబ్స్ ఆఫ్ ఇండియా, ద స్ట్రగుల్ ఫర్ సర్వైవల్. ఆదివాసీలు హైమండార్ఫ్ విగ్రహాన్ని ఆసిఫాబాద్ జిల్లాలోని మార్లవాయి గ్రామంలో ఏర్పాటు చేసుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. గోండు తెగ నిర్వహించే నాగోబా జాతర సమయంలో గిరిజన దర్బార్ను ఏర్పాటు చేసి వారి సమస్యలను అధికారులకు విన్నవించుకోవడం ఆనవాయితీ. అల్లం రాజయ్య మరియు సాహు అనే రచయితలు కొమ్రం భీం అనే నవలను రాశారు. అల్లాని శ్రీధర్ కొమ్రం భీం అనే సినిమాను కూడా తీశాడు. గిరిజనులకు ఇవ్వబడిన రాజ్యాంగ మరియు శాసనపరమైన రక్షణలు. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ భారతదేశంలోని గిరిజన ప్రాంతాలను ఈశాన్య రాష్ట్రాలు మినహా షెడ్యూల్ ఏరియాలుగా గుర్తించింది. 6వ షెడ్యూల్ ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం రాష్ట్రాల్లోని షెడ్యూల్ ఏరియాలను గుర్తించింది. హైమండార్ఫ్ గిరిజన సమస్యలపైన ఇచ్చిన నివేదిక ఆధారంగా జేఎన్ చౌదరి ప్రభుత్వం 1949లో తెలంగాణ రీజియన్ ట్రైబల్ ఏరియా రూల్స్ను జారీ చేసింది. ఈ చట్టం తెలంగాణలో 1963 వరకు కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ 1959ను తెలంగాణలో 1963లో అమల్లోకి తెచ్చారు. నక్సల్బరీ ఉద్యమము మరియు శ్రీకాకుళ సాయుధ పోరాట నేపథ్యంలో గిరిజనుల్లో పెరిగిన అశాంతిని గమనించిన ప్రభుత్వం 1970లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్కు సవరణలు చేపట్టింది. దీనినే 1/70 చట్టం అంటారు. 1970లో చేపట్టిన తొలి సవరణ అని అర్థం. 1/70 చట్టం ప్రకారం నెంబర్ 1 షెడ్యూల్ ఏరియా ప్రాంతాల్లో గిరిజనేతరులు భూములు కొనడం నిషిద్ధం. నెంబర్ 2 షెడ్యూల్ ఏరియాల్లో గిరిజనేతరులకు భూములు ఉంటే వాటిని గిరిజనులకు మాత్రమే విక్రయించాలి లేదా ప్రభుత్వం వాటిని కొని గిరిజనులకు పంచడం జరుగుతుంది. నెంబర్ 3 చూసినట్టయితే షెడ్యూల్ ఏరియాల్లో భూములు కలిగిన గిరిజనేతరులు భూములపైన తమ యాజమాన్యపు హక్కులను సాక్ష్యాధారాలతో నిరూపించుకోవాలి. లేని పక్షంలో ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకొని గిరిజనులకు పంపిణీ చేస్తుంది. గిరిజనుల హక్కులను మరియు భూములను కాపాడడానికి పటిష్టమైన 1/70 చట్టాన్ని తెచ్చినా అది అమలుకు నోచుకోలేదని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నియమించిన కోనేరు రంగారావు కమిటీ 2005-6 తన నివేదికలో తెలిపింది.